వనగానపల్లిలో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎక్కువ కేసులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 6 మంది వ్యక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు ఆయన వెల్లడించారు. అదేవిధంగా సారా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వనగానపల్లిలో కొన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వాహనదారునికి తప్పనిసరిగా లైసెన్సు, వాహనంకు ఇన్సూరెన్సు, రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా చూసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ ఈ మధ్యలో ఉన్న ఏరియాలో కంప్లీట్ యాక్సిడెంట్ నిరోధించడానికి, ఎందుకంటే ఈ మధ్య యాక్సిడెంట్స్ రేట్ పెరిగింది, నిరోధించడానికి ట్రాఫిక్ కాన్స్టెన్సీని పెట్టి ఆర్ఎండ్బి వాళ్ళ కోఆర్డినేషన్తో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం జరిగింది. దాని ప్రకారం రాబోయే రోజుల్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ అయితేనేమి, రంబుల్ స్ట్రిప్స్ అయితేనేమి, రోడ్ డివైడర్స్ అయితేనేమి పెట్టి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆరాక్ సెల్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రిపీటెడ్ క్రైమ్ చేసే కొంతమంది పైన ఒక 6 మంది పైన రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అత్తార్ జావేద్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక 4 కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒకటి 2021లో 2 కేసులు, 2022లో 1 కేసు, 2024 ఈ మధ్య 1 కేసు, మొత్తం 4 కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు. దానిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా చాలా చోట్ల ఇతను రెచ్చగొట్టే విధంగా ప్రీచ్ చేయడము, మాట్లాడడము, స్పీచ్లు ఇవ్వడం జరిగింది. సో ఇతనిపైన నిఘా వేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పబ్లిక్ని రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చినా, వేరే విధమైన వ్యాఖ్యలు ఏమైనా చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి. అందుకోసం ఇతనిపైన నిఘా ఉండాలనే ఉద్దేశంతోనే రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా ఒక 5 మంది పైన అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న 5 మంది పైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా పోక్సో కేసుకు సంబంధించి ఒక అమ్మాయిని రేప్ చేశారు చిన్నపిల్లని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన ఇన్స్పెక్టర్ గారు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. దీంట్లో కేసు లోతుగా విచారిస్తున్నాము. తొందరలోనే వితిన్ 24 hours ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.